ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జీలివెల్లి మండలంలోని బరింగల్పాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మీడియా మిత్రులకి, ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఒక 3 రోజుల క్రితం అసెంబ్లీలో రాజధాని అమరావతి అనేటువంటి ఒక తీర్మానం చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ బిల్లు ఈరోజు పార్లమెంట్లో కూడా పాస్ చేయటం జరిగింది. ఈ పాస్ చేసే క్రమంలో ఏదైతే వైసీపీ నాయకులు కానీ ఎంపీలు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి పైన, అలాగే ఉప ముఖ్యమంత్రి పైన, అలాగే ఈరోజు అభివృద్ధి చూసి ఓర్చుకోలేనటువంటి వైసీపీ నాయకులు కానీ, అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఎంతో దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో కనీసం 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక రాయి కూడా పాతలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో కానీ, అమరావతి నిర్మాణంలో కానీ, ఇటు పోలవరం ప్రాజెక్టులో కానీ అభివృద్ధి అనేది త్వరితగతిని కనిపిస్తుంది. ఈరోజు ప్రత్యేకించి ఈ 2 ఏళ్లలో ఒక కన్ను అమరావతి అయితే రెండో కన్ను పోలవరం ప్రాజెక్టుగా చూసి ఈరోజు 100% పనులు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఆ బిల్లుని ఈరోజు అమరావతి రాజధాని బిల్లుని పాస్ చేయకోకుండా వాకౌట్ చేసి పార్లమెంట్లో ఎంత దారుణంగా మాట్లాడారు. అలాగే ప్రతి మంగళవారం, బుధవారం ఆ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ఒక అక్కాసుతో ఎక్కడ అయితే ఈ ప్రజల్లో మంచి పేరు వస్తుందో, ఎక్కడ వీరందరూ మళ్ళీ బలంగా క్షేత్రస్థాయిలో పాతుకుపోతారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ అయ్యగారు బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము చాలా విచారిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి నాయకత్వంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే ఇవాళ కార్యకర్తలు కానీ ఉన్నారంటే చాలా సిగ్గుసేటు. ఈరోజు అమరావతి మన రాజధాని, ఆ రాజధానిని డెవలప్ చేసే విషయంలో చాలా పర్టిక్యులర్గా ఒక నిబద్ధతతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేస్తున్నారు. ఈరోజు అమరావతి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వారి చెంపపట్టుకి వదిలేస్తున్నాం. ఏదైతే గతంలో ఈ వైసీపీ నాయకులు కానీ, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాజధానుల పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. మేము ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి 25వ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ శాఖను ఈరోజు మొదటి స్థానంలో తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈరోజు ఆయన ఆ శాఖకు సంబంధించి సుమారు 5 ఏదైతే ఆయన బహుమతులు అందుకోవడం జరిగింది, 5 అవార్డులు అందుకోవడం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే గిరిజన గూడాలని ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయన స్వయంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర రాజధాని అమరావతిగా తీర్మానం చేసి పార్లమెంట్లో అమరావతి పూర్తి రాజధానిగా చట్ట సవరణ చేయడానికి సహకరిస్తున్న బీజేపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ఆయన ఆకాంక్షించారు.
ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి మరవలేదని అన్నారు. రానున్న రోజుల్లో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఏవీ9 టీవీ న్యూస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బరింకలపాడు.